హలో ఫ్రెండ్స్, సంక్రాంతి పండుగ అంటే మనకు గుర్తొచ్చేది భోగి పళ్ళు. ముఖ్యంగా పైగా పిల్లలున్న ఇల్లు అయితే సందడే సందడి. అందుకే మా వాడు భోగి పళ్ళు రోజున ఈ విధంగా సింపుల్గా డెకరేషన్ అయితే చేశానండి. అప్పటికప్పుడు అనుకుని జస్ట్ 1 అవర్ ముందు వెళ్ళి తెచ్చేసాను అనమాట. కైట్స్ కోసం వెళ్ళాను, కానీ అక్కడికి వెళ్ళేసరికి షాప్లో ఇవి కనిపించాయి. సరే సంక్రాంతి థీమ్కి బాగుంటుంది కదా అని తెచ్చేసాను. కానీ నేల మీద పెడదాము అనుకున్నాను, కానీ పిల్లలు తొక్కేస్తారు కదా. ఇంకా సైడ్ ఇలా టేబుల్ ఉంటే దాని మీద పెట్టేశాను అనమాట. అండ్ వెనకాల ఏం నిలబెట్టామో చూసారా, మా వాడికి ఫీవర్ వచ్చింది. దాని ముందే ఇంకా వాడి మందు సీసాలు ఉంటే వాటిని వెనకాల అవి నిలబెట్టడం కోసం కిందేమో డబుల్ ప్లాస్టర్ వేసి వెనకాల వాడి మందు సీసాలు పెట్టేసి నిలబెట్టేశాము. అండ్ ఇంకా ఇక్కడైతే మా చిన్నత్తయ్య ఒక టిప్ చెప్పారు. బంతిపూల్ని ఈ విధంగా చిన్నిగా కట్ చేస్తే ఎక్కువగా కూడా కనిపిస్తే చిన్నిగా ముత్యాల్లో కూడా బాగా కనిపిస్తాయంట. అందుకని ఆ విధంగా కట్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సైడ్ నలుపు ఉంటుంది కదా, ఆ నలుపుని కూడా కట్ చేసేస్తున్నారు అనమాట. సో ఇలా చిన్నిగా కట్ చేస్తే బాగా కనిపిస్తాయంట. సో ఈ టిప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇంకా నేనేమేమి ఐటమ్స్ తెచ్చానో చూడండి. పిల్లలకి గిఫ్ట్ ఇవ్వడానికి, అదే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి. సో భీమవరం డీమార్ట్కి వెళ్ళాము. అక్కడైతే కనిపించాయి ఇవి. పైన ప్లాస్టిక్ అయినా లోపల స్టీలే ఉందండి. సో ఇవైతే రీజనబుల్ ప్రైస్కి వచ్చాయని ఒక జస్ట్ 10 తెచ్చాను. అంటే చాలా మంది వస్తారు అనుకున్నాము, కానీ అందరూ ఊర్లు వెళ్ళిపోతారు. ఎవరు బిజీ వాళ్ళది కదా పండగ అంటే. ఇంకా దాని నిండా చాక్లెట్స్ వేసేసి అవైతే పిల్లలకి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చాను అనమాట. అండ్ ఇంకా పెద్దవాళ్ళకైతే అది కూడా ఆ రోజే వెళ్ళి రిటర్న్ గిఫ్ట్ షాపింగ్ అనమాట పెద్దవాళ్ళకి కూడా. సో అస్సలు టైం లేదు, ఖాళీ లేదు అనమాట. ఎందుకంటే పెద్దగా జరుపుకోదు అనుకున్నాము ఫీవర్ వల్ల, కానీ వాడికి తగ్గేసరికి మళ్ళీ స్టార్ట్ చేస్తావు. అంతే సరదా కదా, అందరినీ పిలుచుకొని చేస్తేనే బాగుంటుంది కదా. ఇంకా వాళ్ళు ఇచ్చిన వాళ్ళకి ఖాళీ చేతులతో ఎందుకు పంపుతాము. సో 2 బాక్సెస్ అంటే సెట్ అనమాట. 3rd బాక్స్ వాళ్ళ దగ్గర లేదంట. ఇంక సరే అని 2 బాక్సెస్ సెట్ అయినా ఇచ్చేయండి పర్లేదు అని అప్పటికప్పుడు ఇవన్నీ కూడా 1 అవర్ బిఫోర్ షాపింగ్ అండి. డెకరేటివ్ ఐటమ్స్, ఈ స్టీల్ బాక్సెస్ అన్నీ కూడా. ఇంకా దాంట్లో మనం శనగలు అవన్నీ వేస్తాం కదా, ఇంకా చాక్లెట్ అలాగే చిల్లర డబ్బులు ఇంకా అవన్నీ వేసేసి మా అమ్మ ఏమో అక్కడ ప్యాకింగ్ చేసేస్తే ఇంకొక సైడ్ ఏమో మా చిన్న అత్తయ్య ఇక్కడ డెకరేషన్ చేసేస్తున్నారు. సో అందరూ హెల్ప్ చేసేసారు అనమాట. జస్ట్ 1 అవర్లో చేసేసారు డెకరేషన్ మొత్తం కూడా. అండ్ ఇక్కడ తమలపాకులు కూడా కట్ చేస్తున్నారు. కట్ చేసి ఆ విధంగా వేసి దాంట్లో రేగి పండు కూడా పెట్టారు. ఇది అన్ప్లాన్డ్ అంతా కూడా, అప్పటికప్పుడు చేతికి ఏది వస్తే అది చేసామన్నమాట, అంతే. అండ్ ఇంకా ఫైనల్లీ ఇదిగోండి తాంబూలం కూడా పెట్టాలి కదా. సో ఫ్రూట్స్, అరటిపళ్ళు ఇవన్నీ కూడా ఇంకొక సైడ్ అమ్మ ప్యాకింగ్, ఇంకొక సైడ్ చిన్నత్తయ్య డెకరేషన్, ఇంకొక సైడ్ పిల్లల హడావిడి. మా వాడైతే ఏం జరుగుతుందా, హ్యాపీ బర్త్డేనా అని అడుగుతున్నాడు వాడైతే. అండ్ తెచ్చిన థీమ్ సెట్లో ఇంకోండి భోగి మంట పైన పెట్టడానికి సెట్ అవ్వలేదు. ఐ మీన్ నిలబడింది కానీ ప్లేస్ కూడా లేదనమాట. అందుకని కింద పెట్టాము. చాలా బాగుంది కింద పెట్టేసరికి. ఓన్లీ ఆరెంజ్ వేసాము, ఇంకెల్లో వేస్తే మళ్ళీ కలిసిపోతుంది అంతా అని. సో పైన కూడా చూసారా రోజ్ ఫ్లవర్స్ అండ్ రేగి పండ్లు కూడా అక్కడ కూడా పెట్టాము. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. మరి మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నాతో. అండ్ ఇంకా అదంతా అయిపోయాక మేమైతే కొత్త బట్టలు వేసేసుకుని ఇంకా దేవుడికి దండం పెట్టేసుకుని ప్రారంభించేసాం. ఇక్కడ దండం పెట్టుకోరంటే అయిపోయింది పెట్టేసుకున్నా అని చెప్తున్నాడు మా వాడు. అండ్ భోగి రోజున ఎందుకు ఇలా దిష్టి తీసి పోస్తామో తెలుసా మీకు? ఇప్పుడు చెప్తాను, వినండి. పూర్వం బదరికా వనంలో నరనారాయణులు తపస్సు చేసుకుంటున్నారు. ఆ సమయంలో వాళ్ళకి ఆకలి వేసిందంట. అప్పుడు సమీపంలోని రేగు చెట్టు దగ్గరికి వెళ్ళి పండ్లను కోసుకుని తిన్నారట. అందుకే బదరీ ఫలం శ్రేష్టమైనది అని చెబుతారు. అంతేకాకుండా ఇది సూర్యుడికి కూడా ఇష్టమైన ఫలం. సూర్యుడి రంగు రూపు ఉన్న ఈ పండ్లను పిల్లల తలపైన పోస్తే ఆరోగ్య ప్రదాత అయిన సూర్యుడి ఆశీర్వాదం లభిస్తుందని నమ్మకం. అలాగే భోగి పళ్ళు పిల్లల తల మీద పోయడం వల్ల చిన్నారులకి నరదిష్టి, గ్రహపీడ నివారణ కలుగుతుందని నమ్ముతారు. తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పండ్లు పోయడం వల్ల పిల్లలకి జ్ఞానము పెరుగుతుంది. శ్రీమన్నారాయణుని ఆశీస్సులు లభిస్తాయి. రేగి పండ్లతో పాటు అందులో బంతి, చామంతి పూల రేఖలు కలిపి అలాగే చిల్లర నాణాలు కూడా వేసి వాటినన్నిటితో కలిపి దిష్టి తీస్తారు. ఇరుగు పొరుగుని పిలిచి వారితో కలిసి
పిల్లలకు హారతి ఇచ్చి దిష్టి తీయిస్తారు. ఇదండి మరి ఫైనల్గా భోగి పళ్ళు ఎందుకు పోస్తారో తెలుసుకున్నారు కదా. నేను కూడా గూగుల్ తల్లిని అడిగి మరీ తెలుసుకున్నా. ఇంకా మీకేమన్నా తెలిసిన విశేషాలు ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, అందరూ తెలుసుకుందాం. మరి ఇదిగోండి చూసారా, డెకరేషన్కి మాకు గంట పైన టైం పడితే వీడు జస్ట్ 5 minutesలో ఇలా చేసి మరీ ఆడుకుంటున్నారు. సరేలేండి, వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.